చాలామంది మలయాళం సినిమాలు చాలా న్యాచురల్‌గా చాలా బావుంటాయని చెప్తారు. ఎందుకు బాగుండవండి ఇంత క్వాలిటీగా సినిమాలు తీస్తున్నప్పుడు? అండ్ ఇక 'కొత్త లోక చాప్టర్ 1' 2 అవర్స్ 30 మినిట్స్ రన్ టైమ్‌తో థియేటర్స్‌లో అయితే రిలీజ్ అయింది. తెలుగులో కూడా ఉంది. తెలుగు డబ్బింగ్ బావుంది. ఇక ఫ్యామిలీతో చూడొచ్చా అంటే కొన్ని నరుక్కునే సీన్స్ తప్ప ఎక్స్‌పోజింగ్ సీన్స్ ఏం లేవు. సో, హ్యాపీగా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇంతకీ ఈ సినిమా స్టోరీ ఏంటి? సో, దీని మీద నా ఒపీనియన్ ఏంటి అని చెప్తాను. దానికంటే ముందు ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏమో ఈ సినిమా చాలా బావుంటది. సెకండ్ హాఫ్ పర్లేదనిపించింది. ఓవరాల్‌గా థియేటర్‌లోనే ట్రై చేయాలని మంచి టెక్నికల్ వాల్యూస్‌తో తీసిన ఒక సూపర్ హీరో ఫిల్మ్ ఇది. స్టోరీ వైస్ పెద్దగా ఏం లేదు గానీ, జస్ట్ ఒక కొత్త లోకం అంటూ ఆ లోకంలో ఉండే కొన్ని సూపర్ హీరో క్యారెక్టర్స్‌ని అందులో ఒకటి చంద్ర అలియాస్ మన నీల సింపుల్‌గా చెప్పేస్తే 'కొత్త లోక చాప్టర్ 1' ఈ 'నీల' అనే ఒక సూపర్ హీరోయిన్‌ని హైలైట్ చేస్తూ, ఇంకా చాలా మంది సూపర్ హీరో క్యారెక్టర్స్‌కి గ్లిమ్స్ ఇస్తూ, ఇంకా ముందు ముందు చాలా ఉంది. ఇది మొదలు మాత్రమే అన్నట్టుగా ఎండింగ్‌గా ఇస్తారనమాట. ఒక ముగ్గురు స్టార్ హీరోస్ కూడా క్యామియోస్‌లో వస్తారిందులో. అందులో నెక్స్ట్ పార్ట్ ఎవరితో అనేది ఇంకా సెకండ్ హాఫ్‌లో ఒకరిని ఇంట్రొడ్యూస్ చేసి, సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఎండ్ క్రెడిట్స్‌లో నెక్స్ట్ ఫిల్మ్ ఎవరి మీద, ఏ కాన్సెప్ట్‌తో ఉండబోతుందో చిన్నగా ఒక సింబల్ వేసి చాటాన్లు వస్తారు అంటూ ఎండ్ చేస్తారు. సినిమా మొత్తము వీఎఫ్ఎక్స్ కానీ, సౌండ్, లైటింగు ఈ 3 తోపుంటాయి. మెయిన్‌గా మీరు కరెక్ట్‌గా అబ్జర్వ్ చేస్తే సినిమా మొత్తం మాక్సిమం నైట్ టైమే ఉంటుంది. 1, 2 సీన్‌లు తప్ప. అండ్ ఈ డార్క్ మోడ్‌ని మనము ఇంకా మంచిగా ఆ మూవీలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తుందనమాట. ఇక ఫస్ట్ హాఫ్‌లో ఆ గల్లీలో తీసిన సీన్స్ కానీ, లేకపోతే వాళ్ళ అపార్ట్‌మెంట్‌లో తీసిన సీన్స్ అయినా, లేకపోతే అడవిలో తీసిన సీన్స్ అయినా చాలా అంటే చాలా న్యాచురల్‌గా ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోతుందనమాట. ఈ సీన్స్ ఉన్నప్పుడు. చాలా అంటే చాలా బావుంది. ఒక వరల్డ్ క్లాస్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ అయితే కలిగింది. సో, విత్ ఎక్సలెంట్ బ్యాక్‌గ్రౌండ్ అయితే భలే ఉంటదసలకి. రీసెంట్ టైమ్‌లో ఒక ఫీమేల్ ఓరియెంటెడ్ ఫిల్మ్‌కి స్పెషల్ క్యామియోస్‌తో ఇంత బాగా తీయడం ఇదేనేమో! సో, బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే ఏవో శక్తులున్న ఒక చంద్ర అనే ఒక అమ్మాయి అలియాస్ కళ్యాణి ప్రియదర్శన్ గారు చాలా అంటే చాలా సైలెంట్‌గా ఒక నార్మల్ అమ్మాయిలాగా హీరో ఉండే ఎదురింట్లో ఉండి రెంట్‌కుంటదనమాట. ఆ అమ్మాయికి అట్రాక్ట్ అవుతాడు హీరో. అసలు ఆ అమ్మాయి ఎవరు? ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకని ఒక ఆర్డినరీ అమ్మాయిలాగా బ్రతుకుతుంది? అసలు ఏం జరుగుతుంది? అనేది రిమైనింగ్ స్టోరీ అనమాట. సో, ఇందులో నాకు నచ్చింది ఏంటంటే, ఆ అమ్మాయికి శక్తులు ఎలా వచ్చింది అని చెప్పే డీటెయిలింగు చాలా అంటే చాలా బావుంటది. సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్‌కి ఒక క్రియేచర్‌ని రిఫరెన్స్‌గా తీసుకొని డిజైన్ చేశారు. ఆ క్రీచర్ ఏంటి అనేది నేను చెప్పను. ఎందుకంటే మళ్ళీ చెప్తే స్పాయిలర్ అంటారు. సో, దానికి తగ్గట్టుగా లాజిక్స్‌కు భలే సెట్ చేశారనమాట. ఇక ఫస్ట్ హాఫ్ అయితే సిన్సియర్‌గా ఒక్క విషయాన్నే ఫ్లోతో పాటు తెలియజేసే నరేషన్ చాలా అంటే చాలా ఎంగేజింగ్‌గా ఉంటుంది. మెయిన్‌గా ఇంటర్వెల్ అండ్ ప్రీ ఇంటర్వెల్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కానీ చాలా ప్యారలల్‌గా భలే ఉంటది. నాకైతే చాలా నచ్చింది. అండ్ పెర్ఫార్మన్స్ విషయానికొస్తే ప్రియదర్శిని గారు చాలా అంటే చాలా చేశారు. అండ్ హీరో ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చేశారు. సో, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ, బీజీఎం కానీ, వీఎఫ్ఎక్స్ కానీ అన్నీ అంటే చాలా బావుంది. ఇందులో మెయిన్‌గా రైటింగు చాలా బావుంది. సో, ఇదన్నమాట నా రివ్యూ. నా రివ్యూ గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతకుముందు ఎవరైనా 'కొత్త లోక చాప్టర్ 1' మూవీ చూసుంటే మీకెలా అనిపించిందో కామెంట్ అయితే చేయడం మర్చిపోకండి. థాంక్ యూ.